జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, సెప్టెంబర్ 8, 2025 సోమవారం. తిథి పాడ్యమి, రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి విదియ. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 8 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము ధృతి, ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి శూలము. కరణం బాలవ, ఉదయం 10 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5 గంటల 55 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. చంద్రోదయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10 గంటల 32 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల నుండి 3 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 19 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 3 గంటల 47 నిమిషాల వరకు. వర్జము తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 2 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 8 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 25 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 6 గంటల 37 నిమిషాల వరకు. సెప్టెంబర్ 8 సోమవారం. సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఉంటాయి కాబట్టి ఈ రోజులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు చంద్రుడు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ శారీరక చికిత్సా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ప్రముఖ సినీ సంగీత దర్శకులు చక్రవర్తి గారి జయంతి, సినీ గాయనిమణి ఆశా భోస్లే గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 8
సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి, రాబడి ఉంటుంది. మిథున రాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహ రాశి, అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి, పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. తులా రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి, ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. ధనుస్సు రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీన రాశి, భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.